దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. రోమా 8:28. ప్రైజ్ జీసస్. ఈరోజు జనవరి 25 సాటర్డే. గుడ్ ఆఫ్టర్నూన్. పరలోకనేస్తున్న సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, అందరికీ శ్రేయోభిలాషులకి కృప సమృద్ధి కలుగునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ప్రభు అంటున్నారు, నీకు మేలు చేయటానికి సమస్తము సమకూడి జరిగేటట్టుగా నేను అరేంజ్ చేస్తున్నాను. నీకున్న శ్రమను బట్టి, నీకున్న ఇరుకును బట్టి, నీకొచ్చిన ఆపదను బట్టి కునిగిపోక నీ పట్ల దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. తనకున్న నిందలు, అవమానాలు బట్టి అన్న ఆక్రందన చెంది ఇంకా దేవునికి దగ్గరయ్యింది. దేవుడు అద్భుత రీతిలో ఆమె వెలుతును పూడ్చి మేలు కలుటకి సమస్తం సమకూర్చినట్టుగా యోగ్యుడైన సమయాన్ని ఇచ్చాడు. ఏసేపు గోతులు తీయబడ్డాడు, కానీ అద్భుత రీతిలో కీడుని మేలుగా మార్చేసి దేవుడు అద్భుత రీతిలో ఐగుప్తులో చేర్చి ప్రైమ్ మినిస్టర్ చేసి ఇజ్రాయెల్ని పోషించాడు. అదంతా మేలు కలుటకి సమస్తం సమకూడి జరిగింది. ఇలాంటి వర్తమానాలు రేపటి దినమందు మనం శ్రేష్టమైన వర్తమానం వినబోతున్నాం. ప్రాపర్టీకి సండే, అలాగే 4th ఆలివ్ ఆయిల్ అనాయింటింగ్ ఫెస్టివల్. డోంట్ మిస్ ఇట్. వేలాదిగా తల్లిరండి, మీ స్నేహితుల బంధువులను కూడా నడిపించండి, కొత్త వారిని కూడా పిల్లలు, ఇంట్లో వారిని కూడా పిలవండి. ఈ అభిషేక పండుగల ద్వారా అనేకులు విడుదల పొందబోతున్నారు. అలాగే 4 వర్షిపుల్లో వచ్చిన ప్రతి ఒక్కరి తల మీద నా స్వహస్తాలతో అనాయింటింగ్ ప్రేయర్ చేయబోతున్నాను. గర్భఫలం లేని వాళ్ళకి ఫ్రూట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఉన్న 4 ఆదివారాలు ఈ విషయాన్ని గమనించగలరు. అద్భుతాలు దేవుడు నీ జీవితంలో చేయాలని ఆశిస్తున్నావా? నీ సమస్య మేలుగా ఆశీర్వాదకర మారాలని ఆశిస్తున్నావా? వచ్చే రేపటి వర్తమానాలు వినండి. నీకు మేలు కలుటకే సమస్తము సమకూర్చినట్టుగా దేవుడు కృపగల డోర్స్ ఓపెన్ చేయనుగాక. ఆమేన్. ప్రార్థన ఆశ్చర్య. ఇక్కడ ఎవ్రీ ఆఫ్టర్నూన్ ప్రేయర్లో పార్టిసిపేట్ వారందరూ కూడా బ్లెస్ చేసి దీవించండి, కృప తీరువండి. ఆయన వచ్చి వాక్యాలు వినటానికి, అభిషేక పండుగలు పొందడానికి సహాయం చేసి నడిపించి మహిమించిన ప్రతి ఆటంకాన్ని కొట్టివేయించి ఇక్కడ తొలగించండి. అస్వస్థగా ఉన్న స్వస్థపరచండి, విడుదల ఇవ్వండి. యేసు నామములో రేపటి సండే 4th ఆలివ్ ఆయిల్ అనాయింటింగ్ ఫెస్టివల్ ఘనంగా జరగాలి. వేలాది మంది రావాలా, ఘనమైన కార్యం జరగాలి, మహిమగల కార్యం జరగాలి. కృప చూపించి కార్యాలు చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. రేపటి దినమందు మన ఆరాధన సమయములు సండే మార్నింగ్ 6 o'clockకి మొదటి వర్షిప్, మార్నింగ్ 8 o'clockకి రెండో వర్షిప్, మార్నింగ్ 10 o'clockకి మూడో వర్షిప్, ఈవినింగ్ 6 o'clockకి 4వ వర్షిప్. 4 వర్షిపుల్లో శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన దేవుని యొక్క వాక్య సందేశాలు, ప్రాపర్టిక్ మెసేజెస్ మరియు అనాయింటింగ్ ప్రేయర్స్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మరి ఈ విషయాన్ని గమనించండి. 3rd వర్షిప్లో 4th వర్షిప్లో వచ్చిన ప్రతి ఒక్కరికి ఉచిత భోజన వసతి కలదు. ఈరోజు సాటర్డే కాబట్టి సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు స్పాన్సర్ మీట్ కలదు. రండి, చేయి కలుపుదాం, సువార్త గుప్పులిప్పుదాం, దైవదేవుని పొందాం. సువార్త గుప్పులిప్పిన వాళ్ళు నన్ను కలిసి ప్రేయర్ చేయించుకున్నారు. ఎన్నో అద్భుతాలు, స్వస్థతలు, ఆశ్చర్యకార్యాలు చూస్తున్నారు. అలాగే మన ప్రామిస్ ల్యాండ్ కోసం 20 lakhs పే చేయాల్సి ఉంది. మరి నువ్వు సహకరించిన వ్యక్తులు అవుతారు. ఒకవేళ ఈ అనాయింటింగ్ ఫెస్టివల్ ఒక స్పెషల్ సీడ్ విత్తాలనుకుండా వచ్చి నన్ను కలిసి మరి ప్రేయర్ చేయించుకోవచ్చు. ఈ విషయాన్ని గమనించగలరు. సండే రేపు కూడా వెసులుబాటు ఉంది. ఈ 7 weeks ఆలివ్ ఆయిల్ అనాయింటింగ్ ఫెస్టివల్లో మనం 700 7,000 ఈచ్ వన్ పర్ హెడ్ మనం సీడ్ ప్లాన్ చేస్తాం. అద్భుతాలు మనం చూస్తాం. విశ్వాసం ముందుకు రండి. దైవ దీవెన దేవుడిది మీకు అనుగ్రహించునుగాక. సండే కూడా ఈ వెసులుబాటు కలదు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. సీ యూ టుమారో. ఈవినింగ్ ప్రేరేపించబడి పరిచయం సహకరించిన వాళ్ళు, సహకరించాలనుకున్న వాళ్ళు వచ్చి స్పాన్సర్ చేయొచ్చు. వస్తావు కదా? దేవుడిని ప్రేరేపించి దీవించునుగాక. ఆమేన్.